హాయ్! హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను నర్సరీ నుంచి అయితే మొక్కలైతే తెచ్చుకున్నానండి. అవి మా హస్బెండ్ అయితే నాటుతున్నారు స్నానం చేసి. ఈ వీడియోని ఇలాగే కంటిన్యూ చేస్తూ, అలాగే తులసమ్మకి పూజ కూడా చేసుకున్నాను. ఈ వీడియోలోనే అది కూడా ఇంక్లూడ్ చేశాను. ఈ వీడియోను చూస్తూ సంక్రాంతి పండుగ విశిష్టత గురించైతే చెప్పబోతున్నాను. అలాగే ఆ విష్ణువుకి, ఆ ఇంద్రునికి నైవేద్యం ఏం పెట్టాలి సంక్రాంతి పండుగ రోజైతే చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా ఆన్‌లో ఉంచుకోండి. నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మకర సంక్రాంతి లేదా సంక్రాంతి అని మన భారతదేశంలో హిందువులందరూ కూడా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగే ఈ సంక్రాంతి అండి. ప్రతి సంవత్సరం కూడా మనకి జనవరి 14 లేదా 15వ తేదీన సంక్రాంతి పండగ అయితే మనము జరుపుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా. ఈ పండగలను మనము తెలుగు వాళ్ళము, అలాగే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో వాళ్ళకి కూడా చాలా బాగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి పండుగను మనందరం కూడా 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ 3 రోజులతో మొదటి రోజైతే భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి, అలాగే పిండి వంటలతో, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజైతే గోపూజ, అలాగే మాంసాహారము ఇలా మంచి మంచి కూరలతో ఈ 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటాము మనందరం కూడా. సంక్రాంతి పండుగ రోజున పల్లెటూరులో అయితే ఎంతో సందడిగా ఉంటుందండి. చాలా బావుంటుంది. మన అందరూ కూడా మన ఆడవాళ్ళు మొత్తం కూడా ఈ సంక్రాంతి పండుగ రోజు రంగు రంగుల ముగ్గులు వేసుకొని, ఒకరింటి దగ్గర ఒకరు ముగ్గులు చూసుకుంటూ ఆనందంగా ఉంటాము. సందడి చేస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది. ముగ్గులైతే రథం ముగ్గు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, హరిదాసు, ఇలా గంగిరెద్దు, గాలిపటాలు ఎన్నో అండి. కోడి పందాలు గూడా పెడుతూ ఉంటారు. మన పల్లెటూరులో అయితే కోడి పందాలైతే బాగా పెట్టుకొని ఆడుతూ ఉంటారండి చాలామంది కూడా. ఎంతో ఆనందంగా సాగిపోతుంది ఈ పండగ 3 రోజులు కూడా. ఇక్కడ నా హాస్టల్‌లో ఉన్న, పక్క ఊర్లలో ఎక్కడైనా ఊర్లలో ఉన్నా కూడా ఈ పండగ టైంకైతే పల్లెటూర్లకొచ్చి చాలా బాగా జరుపుకొని ఆనందంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ పల్లెటూరులో గడిపేసి ఈ 3 రోజుల పాటు మళ్ళీ యథావిధిగానే ఎవరి పనుల్లో వాళ్ళైతే లీనమైపోతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు గదా! మొక్కలనైతే నాటేశారు మా హస్బెండ్. తర్వాత ఇక్కడ ముగ్గు కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని మళ్ళా ముగ్గయితే పెట్టుకున్నాను. చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటామండి ఈ సంక్రాంతి పండుగైతే. అలాగే ఇదైతే ఈ పండుగ రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగభాగ్యాలతో ఎప్పటికీ ఇలాగే ఉండమని కోరుకుంటూ, అలాగే ధాన్యం, పాలు కలిపి బాగా వండిన నైవేద్యం అయితే ఇంద్రునికి, ఆ మహావిష్ణువునికి పెట్టి ప్రసాదంగా ధాన్యము, పాలతో కలిపి ప్రసాదం అయితే చేసి విష్ణువుకు, అలాగే ఇంద్రునికైతే నైవేద్యం పెట్టాలండి ఈ సంక్రాంతి పండుగ రోజైతే. ఆ మహావిష్ణువును బాగా పూజించుకోవాలండి ఈ సంక్రాంతి పండుగ రోజైతే. ఆ విష్ణువును బాగా పూజించుకుంటే మనకి ధాన్యానికి, ధనానికి లోటు లేకుండా అయితే ఉంటుంది. చెప్పాను కదా అండి. ధాన్యము చేతికొచ్చిన పంటతో పాలతో కలిపి నైవేద్యం పెడితే చాలా మంచిదండి ఆ విష్ణువుకి. బాగా ఆ రోజైతే దేవుడిని బాగా స్మరించుకోవాలి. వివిధ ప్రదేశాల్లో ఉన్నవారు కూడా అండి ఈ పండగ రోజు అంటే ఎక్కడెక్కడో ఉంటారు. ఆహ్, వ్యాపార రీత్యా కానీ, ఇలా చదువుల రీత్యా కానీ ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. ఈ పండగ రోజు అందరూ కలిసి చానా ఆనందంగా అయితే ఈ పండగైతే జరుపుకుంటూ ఉంటాము. అందరూ ఒకరికొకరు తోడుంటూ పండుగ మొత్తం అండి ఈ ముగ్గులతో, ఈ సంతోషాలతో, వంటలు చేసుకోవడము, ఒకరింటికి ఒకరు వెళ్ళడము, అక్కడ ఒకరింటి దగ్గర ఒకరు గడపడము, కలిసి మాట్లాడుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పండగకైతే ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగను చాలా బాగా జరుపుకుంటూ ఉంటారండి. పిండి వంటలు కూడా చేస్తూ ఉంటారు. చాలా ఇక్కడ మాకైతే పిండి వంటలైతే బాగా చేస్తూ ఉంటారండి సంక్రాంతి పండక్కి. భోగి మంటలు వేసుకొని ఉదయాన్నే లేచి భోగి మంటలు ఈ భోగి మంట వేసుకోవడానికి కూడా ఒక వారం ముందు, 10 రోజుల ముందే మొక్కలన్నిటికి కూడా ఒక దగ్గరైతే సమకూర్చుకుంటారండి. అంటే మనం ఎక్కడైతే పెద్దగా భోగి మంట వేయాలనుకుంటామో అక్కడ ఆ మొక్కలని ఒక 10 రోజుల క్రిందటి నుంచి
బాగా తెచ్చుకుంటూ ఉంటారు మొక్కలనైతే. ఇది కూడా అండి భోగి మంట వేసిన రోజు పండగ రోజు మీ ఇంటి ముందర పెద్దదిగా వేశారా? మా ఇంటి ముందర పెద్దదిగా వేశారా? అని కూడా చాలామంది కూడా చూసుకుంటూ ఉంటారు. చాలా సంతోషంగా అయితే ఉంటుందండి పండగ రోజైతే. చాలా బావుంటుంది. ఫస్ట్ పండగ రోజైతే మామూలుగా బాగా పూజ చేసుకుంటూ ఉంటారండి. ఆ దేవుళ్ళకైతే బాగా పూజ చేసుకుంటారు. రెండవ రోజు ఏంటి అంటే పొంగల్ కదా! గంగిరెద్దులని ఇవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని పెయింట్ కొమ్ములు ఉంటాయి గదండీ! వాటికి పెయింట్ వేసుకొని బాగా వాటినైతే బాగా అలంకరించేసి గంగిరెద్దులని బాగా తిప్పుతూ బాగా చేసుకుంటారండి రెండవ రోజైతే. మూడవ రోజు మాంసాహారం వండుకొని బాగా తృప్తిగా అయితే తింటూ ఉంటారు చాలామంది కూడా. ఈ పండగ 3 రోజులు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది. అదే చూసారు కదండీ మన ఛానల్‌లో అయితే. ఫ్రెండ్స్ మన ఛానల్‌లో ఇంకా పూజా వీడియోస్ చాలా ఉన్నాయి. ఇంకా మీషో హాల్ వీడియోస్ ఉన్నాయి. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లే లిస్ట్‌లో అయితే యాడ్ చేసి పెట్టాను. మీకు యూజ్ అవుతుందనుకుంటే ఒక్కసారి ప్లే లిస్ట్ ఆన్ చేసి చూసారంటే ప్రతి ఒక్క వీడియో కూడా నేను చేసి పెట్టానండి. అవన్నీ కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకొని, ముగ్గు వేసుకున్నాను కదా! స్టెన్సిల్‌తో అయితే వేసుకున్నానండి. స్టెన్సిల్‌తో వేసుకొని, ఇంకా ఇక్కడ దీపంకైతే బొట్లు పెట్టుకొని, ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నాను. చాలా బాగా అనిపించిందండి. ఈ తులసి కోటకి ఇటువైపు, అటువైపు ఈ మొక్కలుండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లుక్ కూడా అండి చాలా మంచి లుక్ వచ్చేసింది. ఆ చెట్లు పెట్టుకోవడం వల్ల నేనైతే. ఇంకా ఏమైనా తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. ఒకవేళ వీలుంటే తెచ్చుకుంటానండి. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ స్టాండు తులసి కోట పెట్టుకున్నది, పూల మొక్కలు పెట్టుకున్నది స్టాండ్ అయితే మీషోలోనే ఆర్డర్ పెట్టానండి. చాలా తక్కువ ప్రైస్‌కే వచ్చింది కాంబోలో. చూస్తున్నారు గదా! దీపారాధన అయితే ఈ విధంగా చేసుకున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అస్సలు మర్చిపోద్దండి. దీపారాధన చేసిన తర్వాత పువ్వులు కూడా సమర్పిస్తున్నాను ఇక్కడ. దీపం చేసుకున్న తర్వాత దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అని అనుకోవాలి. చాలా బాగా అనిపిచ్చింది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో దీపారాధన చేసుకున్న, మొక్కల్ని చూసుకుంటూ ఉన్నా కూడా. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నానండి. ఇంకా మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయని చెప్పాను గదా! ఆ వీడియోస్ కూడా చూస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకైతే ఎప్పటికీ ఉండాలి. ఇంకా ఎదగాలి అని చెప్పేసి మీరు నన్ను దీవిస్తూ ఉన్నట్లయితే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా ప్రసాదంగా అయితే బెల్లం ముక్కనైతే నైవేద్యంగా పెట్టానండి. ముగ్గు, తులసి కోట, ఆ పక్కన చెట్లు, మొక్కలు చాలా హ్యాపీగా అనిపించింది నాకిలా చూసుకుంటూ ఉన్నట్లయితే. ఈ సంక్రాంతి పండుగ గురించి అయితే చెప్పాను కదా! ఇదంతా మీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే షేర్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ లుక్ ఎలా ఉన్నది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.